మస్తు షేడ్స్ ఉన్నాయి నీలో వాహ్ కమల్ హాసన్ అనే టైప్లో అయితే ఉందన్నమాట యాక్టింగ్ అయితే మాత్రం. మనకి చూస్తున్నంతసేపు కూడా మెయిన్గా ఎందుకు ఏదో ఒకటి చేసుకోవచ్చు కదా, ఎందుకు ఇలా పేరెంట్స్ని ఇబ్బంది పెట్టడం, ఆ టైప్లో అయితే థాట్ వస్తుంది అనమాట. అంటే ఒక బాధ్యత అది లేనట్టుగా ఎందుకు ఎప్పుడు ఇలా ఉండటం అని చెప్పి ఒక థాట్ వస్తుంది. ఆ థాట్ని పుట్టించాడు అంటే మాత్రం ఆ యాక్టర్ నిజంగా ఆ క్యారెక్టర్లో జీవించాడు అనే కదా అర్థం. సో ఆ రేంజ్లో అయితే యాక్ట్ చేశారనమాట మన గెటప్ సీన్ గారు అయితే మాత్రం. సో పూర్తి వీడియోలోకి వెళ్ళే ముందు ఇంకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మాత్రం ప్లీజ్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే లైక్ చేసి సపోర్ట్ చేయండి. పదండి రివ్యూలోకి వెళ్ళిపోదాం. వెల్కమ్ టు ద రివ్యూ ఆఫ్ ది మూవీ రాజు యాదవ్. సో మన గెటప్ సీన్ గారు యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు కదా, నెక్స్ట్ లెవెల్లో అయితే యాక్ట్ చేశారు. కాకపోతే ఇందులో హైలైట్ ఏంటి అంటే మాత్రం స్టార్టింగ్ చిన్న సీన్ మాత్రమే నార్మల్గా ఉంటారు, ఇంకా దాని తర్వాత నుంచి కూడా మొత్తం అంతా స్మైలీ ఫేస్తోనే ఏ ఎక్స్ప్రెషన్ అయినా కానీ ఇవ్వాలి. అంటే బాధ అయినా లేదంటే ఆనందమైనా కోపమైనా అన్నీ కూడా అలా మెయింటైన్ చేస్తూ ఉండాలన్నమాట. సో అదైతే నెక్స్ట్ లెవెల్లో ప్లే చేశారని చెప్పచ్చు. అలాగే ఇందులో ఈ హీరోయిన్ క్యారెక్టర్ని చూపించిన విధానం, హీరోయిన్ అని కూడా కాదు కానీ ఒక డిఫరెంట్ క్యారెక్టరు. ఆవిడ ఆల్రెడీ ఒకరితో ఉంటూనే ఇంకొకరితో మెయింటైన్ చేస్తూ ఉంటారనమాట రిలేషన్షిప్. అది చాలదన్నట్టుగా ఇంకా అంటే కాస్ట్లీ గిఫ్ట్ ఎవరిస్తే వాళ్ళ అనే టైప్లో చూపిస్తూ ఉంటారు. అలాగే నెక్స్ట్ ఇంకా మంచి పర్సన్ దొరికితే ఆ పర్సన్ దగ్గరికి వెళ్ళేలాగా ఆ టైప్లో అయితే ప్లాన్ చేశారనమాట. కానీ బేస్డ్ ఆన్ ట్రూ స్టోరీ, అంటే యథార్థ సంఘటనల ఆధారంగా తీసాము అని చెప్పారు స్టార్టింగ్లోనే. అది మాత్రం నెక్స్ట్ లెవెల్. అసలు ఇలా ఎవరికి జరిగిందో కానీ నిజంగా చాలా సాడ్ అని చెప్పచ్చు, బ్యాడ్ అని చెప్పచ్చు. అది మన గెటప్ సీన్ గారు యాక్టింగ్ అయితే బాగుంటుంది. అలాగే మరి ఇది వాస్తవాలను తీసుకొని చేశారు అన్నారు కాబట్టి ఇంకా క్యారెక్టరైజేషన్ని మనం కూడా తప్పు పట్టలేము కాబట్టి, మామూలుగా స్టోరీ ప్రకారం చూస్తే కనుక మన గెటప్ సీన్ గారు అలాగే హీరోయిన్ గారు ఇంకో కొంతమంది యాక్టర్సు ఎవరి క్యారెక్టర్కి వాళ్ళు న్యాయం చేశారని చెప్పచ్చు. అలాగే గెటప్ సీన్ గారి పేరెంట్స్గా నటించిన వాళ్ళు కూడా నెక్స్ట్ లెవెల్లో యాక్ట్ చేశారని చెప్పచ్చు. సో ఓవరాల్గా అయితే మాత్రం మూవీ పరంగా చూస్తే మాత్రం కొంచెం డౌన్గానే అనిపిస్తూ ఉంటుంది. కానీ ఒక స్టోరీ ఇలా జరిగింది దాన్ని మూవీగా తీశారు అంటే మాత్రం అయ్యో అనిపిస్తూ ఉంటుంది అనమాట. ఒక లేడీ ఇలా కూడా ఉంటుందా అనే టైప్లో మనకి RX100 అనే మూవీ ఉంది కదా, సో సేమ్ అదే టైప్లో అయితే అనిపిస్తూ ఉంటుంది కొంచెం. సో ఇది నా రివ్యూ. ఆహాలో అయితే అవైలబుల్గా ఉంది రాజు యాదవ్ మూవీ. చూడకపోతే మాత్రం ఒకసారి చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం, రివ్యూస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను మీ ప్రసాద్, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుస్తాను. లవ్ యూ ఆల్.